ఏంటి ఇది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నావా? మీరు చేసిన అన్యాయాన్ని ఎలా మర్చిపోగలరా? మీ కుటుంబంలో ఒక్కరిని కూడా బతకనివ్వరా, మొత్తాన్ని చంపేస్తా. ఏంటి గుండెల్లో నొప్పి వస్తుందా? తర్వాత చావు కూడా వస్తుందా? రే సాయి, నానా 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 ఏమైంది నానా? నానా నీ నానా ఏమైంది నానా? నానా ఏరా, ఎన్ని రోజులు ఇలా డెలివరీ బాయ్గా చేస్తావు? నాతో కూడా వచ్చేకూడదు, ఏదో ఒక జాబ్ చూస్తాను. ఈ డెలివరీ బాయ్కి ఓ అంటే ఓ 10,000-15,000 ఇస్తాను. సరిపోతుందా? ఇంత కాలం గడిపేస్తావా? చెప్పు. చెప్పడానికి ఏముందిరా, సరిపోదని నాకు తెలుసు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి. నేను ఇంట్లో నుంచి వచ్చేస్తే అమ్మకు తోడెవరు? నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదురా అమ్మ. అలాంటప్పుడు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అమ్మకు తోడు ఉంటుంది కదా. ఎప్పటికైనా నా మరదలు బృంద కనిపిస్తుందిరా. మళ్ళీ నా ద్వారా మా కుటుంబం కలుస్తుందని చిన్న ఆశరా. పోలీసుగా మాట్లాడకరా. ఏదో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నంత మాత్రాన అది ప్రేమ అనుకుంటే ఎలారా? ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావో లేదు. అమ్మను బాధ పెట్టకరా. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. నా మాట వినరా. వేరా సాయి, నాన్నగారు చనిపోయారని విన్నాను, నిజమా? ఎలా జరిగింది? హార్ట్ అటాక్ అంటున్నారు, నిజమేనా? హార్ట్ అటాకే కానీ ఆయనకి వయసు పైబడు ఆరోగ్యం బాగాలేక వచ్చింది కాదురా, ఈ బొమ్మ వల్ల. బొమ్మ వల్ల హార్ట్ అటాక్ రావడం ఏంట్రా? మొదటిసారి వింటున్నాను. నిజంగా ఈ బొమ్మ వల్లే నాన్నగారు చనిపోయారురా. అప్పటి నుంచి ఈ బొమ్మ చేతిలో పట్టుకునే తిరుగుతున్నా, ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగాను భయంగాను ఉందిరా. దొరుకుతారురా, ఏదో ఒక రోజు దొరకకుండా పోడు. అప్పటి వరకు ఈ బొమ్మని వదలను, వాణ్ణి వదలను. ఎవర్రా మా అమ్మాయి మన ఊర్లో కొత్తగా కనిపిస్తుంది? ఏమరా మామ, 2 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇటువైపు వస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా మంచిదిరా, తలెత్తి కూడా చూడదు. అయితే ఇలాంటి జాతిరత్నాలు అరుదుగా కనిపిస్తుంటాయిరా. వేరెవరో లైన్ వేసుకునే లోపల నేనే లైన్ వేసుకుంటారా? ఆకాశంలోని చంద్రుడు తిథులు మర్చిపోయి పౌర్ణమి వచ్చిందేమోనని పరుగు పరుగునొస్తున్నాడు. సూర్యుడు కూడా తను గట్టిగా ప్రకాశిస్తే ఈ దేవత కందిపోతుందేమోనని అలా అలా మబ్బుల చాటుకి వెళ్ళినట్లుగా లేదు. కొండపోతగా కురవబోయే వర్షం కూడా తొలకరి జల్లులతో ఆగిపోయి ఈ దేవత నడవడానికి ఇబ్బంది పడుతుందేమోనని. ఓ సుకుమార పారిజాత లావణ్య దరహాసమా, నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసావు. ఇంతకంటే ఎలా చెప్పను, ఎలా వర్ణించను? కవిత బాగుంది, బట్ నాలాంటి అమ్మాయిల దగ్గర నీలాంటి అబ్బాయిలు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోను. ఎందుకో తెలుసుకోవచ్చా? అమ్మాయిలు కాస్త మాట్లాడితే చాలు ఫోన్ నెంబర్ అడగడం, చాటింగ్లు, డేటింగ్లు అంటూ వెంటపడడం. మేం మీకు పడితే ఆ అమ్మాయిని దేవతలా చెప్పుకోవడం. మేం మీతో కాకుండా ఇంకెవరితో అయినా క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి గురించి రచ్చల మీద చేరి బ్యాడ్ గా మాట్లాడుకోవడం. ఇది మీ అబ్బాయిల క్యారెక్టర్. దిగవే. హలో మేడం, ఇప్పుడు ఎవరు సీతాదేవుల్లా ఉండట్లేదు. అందుకే మాలోనూ రాములు తగ్గిపోతున్నారు. అది మీలాంటి వాళ్ళు తెలుసుకుంటే మంచిది.
ఏమైందక్క? బండి స్టార్ట్ అవుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇంతకీ నువ్వెవరమ్మాయి? ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు? అక్క, నన్ను కొంచెం ఊర్లో దాకా డ్రాప్ చేయవా? ఇక్కడ అసలు నా బండే ముందుకు కదలట్లేదు. అవును, మీరు ఈ టైంలో ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు? ఊరు ఇక్కడే అంటున్నారు కదా, నడుచుకుంటూ వెళ్ళినా కూడా వెళ్ళిపోతారు కదా. అవుననుకో, కానీ నాకు ఇది రోజు అలవాటే అక్క. మా ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే, కానీ నాకెందుకో ఇంట్లో నిద్ర పట్టదు. రోజు ఈ శ్మశానంలో పడుకుంటాను. కానీ ఈరోజు నాకు ఇక్కడ కూడా సరిగ్గా నిద్ర పట్టట్లేదు. అందుకే తిరిగి వెళ్తున్నాను. చెప్పరా రఘు. రే సాయి, కృష్ణ చైతన్య కాలేజ్ లెక్చరర్ విశ్వనాథం వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఉదయాన్నే అతన్ని ఎవరో చంపేశారంట్రా. నీ చేతిలో ఏ బొమ్మ అయితే ఉందో అతని శవం దగ్గర అదే బొమ్మ ఉంది. న్యూస్లో చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మీ నాన్నని చంపిన వాడే వీన్ని చంపాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. సరేరా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్దాం. హాయ్ స్వీటీ, వేసుకోనా అప్లికేషన్ ఈ ప్రేమను పొందడానికి? నేనెవరో తెలియకుండానే స్వీటీ అనేస్తున్నావు. ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలకి వేసావేంటి అప్లికేషన్లు? నేను ఫస్టా లాస్టా? అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతి అడ్డమైన వాడు ఐ లవ్ యూ చెప్పేవాడే. తల ఎత్తి చూడకుండా ఇంటికి వచ్చేయమంది. మా నానమ్మ చెప్పింది కరెక్టే. ఓయ్, మరి తల దించుకొని వెళ్ళిపోకుండా తల ఎత్తి మాట్లాడుతున్నావు. నేనంటే ఇష్టమేన అన్నమాట. అబ్బచ్చా, ఇంతకీ ఈ స్వీటీ పేరేంటో తెలుసుకోవచ్చా? నేను చెప్పనుగా. మళ్ళీ మనం కలిసేది ఎప్పుడో. రే రఘు, కనుక్కున్నావా? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? కనుక్కున్నారా? ఆ ఇంట్లో ఇతనితో పాటు స్నేహితుడు, అప్పుడప్పుడు వచ్చిపోయే పని మనిషి తప్ప ఆ ఇంట్లో ఇంకెవరూ లేడంట్రా. పిల్లలంతా బాగా చదువుకొని ఫారెన్లో సెటిల్ అయిపోయారంట్రా. ఇంతకీ అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు తెలియట్లేదు. విశ్వనాథం స్నేహితుడు ఒక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు రా. బహుశా అతన్ని కనుక్కుంటే ఏదైనా చిన్న క్లూ దొరకొచ్చేమో. విశ్వనాథం ఇంట్లో ముందే ఏమైనా క్లూ దొరుకుతుందేమో, పద చూద్దాం. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అత్తయ్య, నేను బృందాని. ఏయ్ బృందా, ఎంత మారిపోయావు, అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అందరూ బాగున్నారు అత్తయ్య. చాలా రోజుల తర్వాత మన ఊరు వచ్చావు, ఏంటి విషయాలు? నువ్వు ఒకదానివే వచ్చావా? అమ్మా నాన్న కూడా వచ్చారా? నిన్ను మీ నాన్న తన పుట్టిల్లు వైజాగ్ తీసుకెళ్ళిందిగా, ఇప్పుడు నిన్ను ఎలా పంపింది మా ఇంటికి? లేదత్తయ్య, అమ్మ ఇప్పుడు బాగా మారిపోయింది. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే తనే వెళ్ళమంది. నాన్నతో కలిసి బిజినెస్ చేసిన పార్ట్నర్ 30 లక్షల దాకా మోసం చేసి పారిపోయాడు. దాంతో ఫైనాన్స్ పరంగా బాగా దెబ్బతిన్నాం. ఇప్పుడు ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడే నేను విజ్ఞాన్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకొక్క ఫోన్ చేయొచ్చు కదా? నిన్నటి వరకు నన్ను అస్సలు ఇంట్లోంచి కదలనివ్వలేదు.
సడన్ గా అమ్మలో వచ్చిన ఈ మార్పు చూసి నేను నాన్న ఆశ్చర్యపోయాము. లేకుంటే నేను నాన్న ఎప్పుడో వచ్చి నిన్ను కలిసేవాళ్ళం. అది సరే, బావెక్కడా కనపడట్లేదు? లేదే, ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఆ తొట్టికి అంగతో కలిసి క్రికెట్ ఆడడానికి. క్రికెట్ ఆడడానికి వెళ్ళాడా, అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వెళ్ళాడా? ఏంటే అలా అంటావు? నా కొడుకు వెంట వాళ్ళు పడాలే గాని వాళ్ళ వెంట నా కొడుకు పడడు. చా, నిన్న నా వెంటే పడ్డాడమ్మా తమరి కుమారుడు. నా స్థానంలో ఇంకొక అమ్మాయి ఉండి ఉంటే చంప పగలగొట్టేది. నాకు బావ తెలుసు కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోయాను. నా కొడుకు అలాంటి పని చేయడే. ప్రతి తల్లి తన కొడుకును శ్రీరామచంద్రుడే అనుకుంటుంటది. రాని వాడి సంగతి చెప్తా. నువ్వేం చెప్పనవసరం లేదులే కానీ నేను చూసుకుంటా. సరే, వస్తా, బాయ్. నమస్కారం మూర్తి గారు. నమస్తే బాబు, కూర్చోండి. ఎవరు మీరు? ఏం కావాలి? సూటిగా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీ స్నేహితుడు చనిపోయినట్టే వారం క్రితం మా నాన్నగారు కూడా చనిపోయారు. హంతకుడు మా నాన్నగారి దగ్గర ఈ బొమ్మ వదిలి వెళ్ళాడు. ఇప్పుడు మీ స్నేహితుడు చనిపోయిన ప్లేస్లో కూడా ఇదే బొమ్మ దొరికింది. మాకు మీరేమైనా దీని గురించి చెప్పగలరా? నాకు తెలియదు బాబు, కానీ మిమ్మల్ని చూస్తే ఎక్కడా వదలకుండా వాళ్ళని ఎతుకుతున్నారని అర్థమవుతుంది. కానీ జాగ్రత్త, వాడు మీ దాకా రాకుండా జాగ్రత్త పడండి. వాడు ముందు ఇంట్లో పెద్దవాళ్ళని లేపేస్తున్నాడు, తర్వాత వాళ్ళ వారసుల మీదకి రావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో మిగతా వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి. రే శ్రీహాన్, తను ఎవరో కదరా, మీ అత్త కూతురు బృంద. సెలవులు కూరొచ్చింది, వెళ్ళి కలవరా. నిజంగానా? ఈశ్వరుడు నా మొర ఆలకించాడనమాట. 7 years తర్వాత ఇప్పుడు ఊరికొస్తున్నారన్నమాట. మరి వెళ్ళరా, వెళ్ళి మీ అత్త మామలు పలకరించి మీ మరదలతో మాట్లాడు. నువ్వెవరో మీ మరదలకు ముందే తెలుసు కాబట్టి నీతో అంత చనువుగా మాట్లాడింది. కరెక్టేననుకో, వాళ్ళకి మాకు మాటలు లేవు. అమ్మా నాన్నకు తెలిస్తే కోపడతారేమోరా. అదంతా ఓకే, ముందు వెళ్ళి మీ మరదలను కలు. మీ ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా. నిజంగా నువ్వు మీ మరదలను లవ్ చేస్తుంటే, బందిరికం కలుపుకోవాలని నీ మనసులో ఉంటే ఫస్ట్ వెళ్ళి మీ మరదలను కలు. ఎందుకు లేదురా, మా అత్త మామ అంటే మా అమ్మ నాన్నకి ఎప్పుడూ ప్రాణమే, కానీ వాళ్ళే మాకు దూరంగా ఉన్నారు. ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నా మరదలు అని తెలిసిన తర్వాత తన మీద ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదురా. మళ్ళీ మా మరదల ద్వారా అయినా మేమందరం కలిసి ఉండాలనేది నా కోరిక కూడా. ఏంట్రా ఈ ముసలోడు మనల్ని భయపెడుతున్నాడు? నీతో కలిసి తిరుగుతున్నందుకు నీతో పాటు నన్ను కూడా కలిపి చంపడు కదా. ఈ ముసలాడు ఏదో చాదస్తంతో మాట్లాడుతుంటే నువ్వు భయపడతావు ఏంట్రా చిన్నపిల్లలాగా? వాసన, పూర్వజన్మ వాసన. చాదస్తం కాదు నాయనా, వాసన, పూర్వజన్మ వాసన ఆత్మగా మారి నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. రే రఘు, ఆగరా ఆగరా, ఇలాంటి వాటికి భయపడతావేంట్రా? వద్దురా బాబు, వద్దు. నువ్వు వద్దు, నీ సావాసం వద్దు. ఆ ముసలోడు ఈ బిచ్చిగాడు చెప్పేది వింటుంటే ఏదో జరిగేలా ఉంది. నాకు అసలే దెయ్యాలన్నా ఆత్మలన్నా సత్యంత భయం. నన్ను వదిలిరా, ఏమనుకోకు ప్లీజ్, వస్తాను. రేయ్, నీ మరదల బృంద ఇప్పుడే వచ్చి వెళ్ళిందిరా. అవునా? అందుకేనా అది అంత బిల్డప్ ఇచ్చింది? 5 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసావు? కాలేజీది. మా ప్రిన్సిపల్ చూసారో నా పని అయిపోయినట్టే. ఏమే కోతి,
నేనెవరో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తావా? సారీ బావా, కొద్ది రోజులు ఏడిపిద్దాం అనుకున్నాను, ఈ లోపే నువ్వు కనిపెట్టేశావు. ఏమే నానమ్మ, మనకి చిన్నత్తకి ఏంటి గొడవలు? ఇప్పటి వరకు చిన్నత్త మన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంది? ఓ అదా, ఏం లేదురా, తాతయ్య చనిపోయిన తర్వాత తనకి ఆస్తిలో సగభాగం కావాలని గోల్ చేసింది. అప్పటికే మీ నాన్న సగభాగం ఇచ్చాడురా. ఈ ఇంట్లో కూడా సగభాగం కావాలని గొడవ పడింది. దాంతో నేను లాగి ఒకటి ఇచ్చాను. కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మా ముసలోడు బ్రతుకుంటే ఇదంతా జరుగుండేదే కాదు. బృందాకి నీకు పెళ్లి చేసేవాడు, ఎంచక్కా అందరం కలిసి ఉండేవాడు. అప్పుడు నువ్వు ఇంతుండేవాడివి, ఎప్పుడు దాని వెనకాలే తిరిగేవాడివి, బృందా బృందా అంటూ. ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా మనసు పొరలు దాగినా నీ ప్రేమే ఉనికిని చాటదులే కనికరించి చూసిన ఆ కన్నులే నిజమై పలికెనులే ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా పలికిన మాటల విలువెంత చూపించిన ప్రేమలో నిజమెంత మనస్మితిలను మంటలో కలిపేస్తూ నన్ను వదిలి వెళ్ళిపోతే ఎట్టా సరిపోదే సరిపోదే ఈ ప్రేమే సరిపోదే విడిపోకే విడిపోకే నేనే నీ సరిజోడే మందు కూడా చేయలేదే గారడి నీ పేరు వింటే మత్తు కూడా మేలుకొన్నది ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా నీ చూపు కోసం నీ నవ్వు కోసం నే వేచి ఉంటా కడదాకా నీ చేయి తడిమే ఆ ఒక్క వరమే పొందెనో గనమే పిల్లనో చింత చేరి ఒక్కసారి నన్ను చూడవే చిడికి వెళ్ళు దేహమల్ల ప్రాణం ఉన్నదే గుండె జారి నెత్తురంత కారుతున్నదే నిన్ను చూసి పాద పూజ చేయమన్నదే విడిపోకే వసలాడి ప్రేమించే పిసునారి నన్ను విడిపోకే ఓ మనసా కన్న కలలన్నీ నీవేగా నిన్ను చూసే ఆఖరి కోరిక తీర్చేయవే ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా ఏమి చేసావే పిల్ల ఊపిరాగెనిలా నీకెంత సరదానో మనసుని వేధిస్తే ఇలా
బావా బావా, నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా, నన్ను ఒక ఆత్మ వెంటాడుతుందని. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనెవరనుకున్నావు? నేను నీ బావ శ్రీహాన్ కాదు, నేను చైత్రిక. నా పేరు చైత్రిక. నీ బావని వదిలే, వాడు నా వాడు, వదిలే. చెప్పు బృందా, అసలు నీకేమైంది? ఎందుకు అంత కంగారుగా పరిగెడుతున్నావు? అన్నయ్య, నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు. నేను యథార్థంగా చూశాను. 1 నెల నుంచి ఒక ఆత్మ నన్ను వెంటాడుతుంది. అది ఇప్పుడు శ్రీహాన్లో దూరింది. నా గొంతు మీద చేయేసి నన్ను చంపబోయింది. నేను ఎలాగోలా తప్పించుకున్నాను. అది నాతో ఏమన్నదో తెలుసా? వీడిని ప్రేమించడం, వెంటబడ్డం మాని. వీడు నీ బావ శ్రీహాన్ కాదు, నా లవర్ వంశీ. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఆత్మ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకు బృందా, నాకు తెలిసిన స్వామీజీ ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడతాను. ఈ విషయాలన్నీ శ్రీహాన్ ముందు ప్రస్తావించకండి. థ్యాంక్ యూ అన్నయ్య. చెప్పు నాయనా, ఎవరు నీవు, ఏం కావాలి? ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే అది నిన్ను వేడని చిక్కుముడి ఉంటుంది. నిన్ను వేధిస్తున్న నీ స్నేహితుడు చిక్కుముడేనా? అవును స్వామి. ఒక్కసారి అతన్ని నా దగ్గరకు తీసుకురా. ఒక్కసారి నేను అతన్ని చూడాలి. అతన్ని చూడకుండా నేను నీకు ఏ విషయం చెప్పలేను. అలాగే స్వామి, రేపు అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఎరా బృందా, చెప్పింది నిజమేనా? ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావంట, తన గొంతు పట్టుకోబోయావంట, తను చంపబోయావంట, నిజమేనా? ఏమోరా, మొత్తం మీద ఏదో జరుగుతుంది. బృందా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నాకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. కానీ ఆ నిమిషం ఎందుకో నా ఒంట్లో ఎవరో ఉన్నట్టు, ఆ మనిషికి నేను వశమైనట్టు, నేనేం చేయలేనట్టు అనిపిస్తుంది. అది చూసి బృందా కంగారుగా వెళ్ళిపోయింది. ఆ నిమిషం నాకేమైంది అనేది నాకు అర్థం కావట్లేదురా. అసలు ఏం జరిగింది? అప్పుడప్పుడు కొన్ని రోజులు కనపడకుండా పోతావు. నీకోసం బృందా ఇంటికి వస్తే చిత్రంగా ప్రవర్తించి అమ్మాయినే చంపబోయావు. అసలు ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్పి తీరాలి. మామా, నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నీకేం చెప్పనురా? తెలుసుకోవాలనుందా? అయితే నాతో రా. ఈయనే నేను చెప్పిన స్వామీజీ. నమస్కారం చేసుకో. నమస్కారం స్వామి. బాగున్నావా నాయనా? బాగున్నాను స్వామి. ఇతనే నేను చెప్పిన అబ్బాయి. నమ శివాయ. ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు. ఇలా రా నాయనా, కూర్చో. ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుందా నాయనా? అవును స్వామి. ఏం జరిగినా ఎదుర్కోగల ధైర్యం, దాంతో పోరాడే శక్తి నీలో ఉందా? చెప్పండి స్వామి. అది ఎంతటి మహమ్మారైనా సరే దాని అంతు చూడకుండా వదలను. అది ఎక్కడ ఉంటుందో చెప్పండి స్వామి చాలు. కరెక్ట్గా ఇక్కడి నుంచి 540 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు జిల్లాకు దగ్గరలో గంగపట్నం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నారాయణమూర్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ద్వారా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఓం నమ శివాయ. ఇది అమ్మవారి తులసిమాల. ఇది నీ మెడలో ఉన్నంత వరకు ఈ శుద్రశక్తి నిన్నేం చేయలేదు. తీసుకో, మెడలో ధరించుకుని బయలుదేరు నాయనా.
అమ్మ ఇక్కడ నారాయణమూర్తి అని ఒక స్వామి ఉండాలి, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? స్వామి, ఎవరు బాబు మీరు? ఏం కావాలి? స్వామి కొండ మీద ఉంటాడే ఒక స్వామి, ఆయన పంపించాడు మిమ్మల్ని ఒకసారి కలవమని. మిమ్మల్ని ఒక సమస్య వేధిస్తుంది, అది మీకు అర్థం కావడం లేదు, అంతేనా? అవును స్వామి. అది ఒక సైతాన్ పూర్వజన్మ వాసన బలం చేత నీ మీద ప్రేమతో, వ్యామోహంతో, కోరికతో నీ చుట్టూ తిరుగుతుంది. నిన్ను తను దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నన్ను ఎందుకు వెంటాడుతుంది? తన ఉద్దేశం ఏంటి? తను ఎవరో కూడా నాకు తెలీదే. చెప్పాగా, సైతాన్ నీ మీద ఉన్న ప్రేమతో కొన్ని కారణాల వల్ల, తను చనిపోవడం వల్ల కోరిక తీరక నీ వెంట తిరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి వయసులో ఉన్నప్పుడు చనిపోతే, తను చనిపోయేటప్పుడు ఎవరి మీద అయితే ప్రేమ వ్యామోహము ఎక్కువగా ఉంటుందో ఆ జీవి ఆ ఇంట పుట్టడమా లేక ఆత్మగా మారి వాళ్ళ చుట్టూ తిరగడమా, ఈ రెండే జరుగుతాయి. ఇప్పుడు అదే నీ విషయంలోనూ జరిగింది. మీరు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కావట్లేదు స్వామి. చెప్తాను, కూర్చోండి. ఎవర్రా ఈ లేటెస్ట్ మదర్ తెరీసా? అమ్మ ఎటే వస్తుంది? సార్, నా పేరు చైత్రిక. అనాథల కోసం ఫండ్స్ కలెక్షన్ చేస్తుంటాను. మీకు తోచినంత ఇస్తే అనాథలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సార్. భలేవారే, పేదలకు సహాయం చేయడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. మన ఇంట్లో కార్యానికి 3 పూట్ల అన్నం దొరికేవాడికి అన్నం పెట్టడంలో ఫలితం ఏముంటుంది చెప్పండి? చాలా మంచి పని చేస్తున్నారు. ఈ అడ్రస్కి మీరు ఎప్పుడు వచ్చినా సరే నా వంతు సహాయంగా కొంత సేకరించి పెడతాను. తీసుకెళ్తారు కానీ. ఓకే? ఓకే సార్. ఏంటి అతనితో అంత చనువుగా ఉంటున్నావు? పైగా అతను ఏదో తెలిసినట్టు. ఇది మన ఊరు కాదు, మన జిల్లా కాదు, దేశం అంతా తిరిగి ఇలా ఫండ్స్ కలెక్షన్ చేయడం అవసరమా? అలా అనకు. మనం చనిపోయాక మన వెనకాల వచ్చేది ఆ పుణ్యమే. ఇక అతని విషయానికి వచ్చావా, అతను చాలా మంచివాడు. అతన్ని చూసిన తొలి పరిచయంలోనే నాకు నచ్చేశాడు. నాకు భర్తగా ఎలాంటి వాడు కావాలనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయి. ఇందులోనే అంత నచ్చేశాడా? అతనేమో క్రిస్టియన్ లా ఉన్నాడు, చర్చి ఫాదర్ లా ఉన్నాడు, నువ్వేమో బ్రాహ్మణ పిల్లవి. చూస్తే అతను తన జీవితాన్ని యేసుకి అంకితం చేసేలా ఉన్నాడు. ఈ ప్రేమ పెళ్ళంటే ఒప్పుకుంటాడా అనిపిస్తుంది నాకు. చూద్దాం, అడ్రస్ ఉందిగా. ముందు వెళ్ళి అతనితో బాగా పరిచయం పెంచుకుంటా. తర్వాత సంగతి తరువాత. ఏమో, నాకైతే చెప్పుకో. కొత్త సమస్యలు తెచ్చుకుంటావు అనిపిస్తుంది. నీ ఇష్టం తల్లి, పద ముందు ఊరెళ్దాం. ఇవాళ ఫండ్స్ ఒక 50,000 దాకా వచ్చాయి. వీటితో మన ఆశ్రమంలో ఉన్న పిల్లలకి బట్టలు, బుక్స్ తీసి ఇవ్వండి. నెక్స్ట్ మంత్ నేను ఇంకా ఫండ్స్ తీసుకొస్తాను. ఏమంటారు? అలాగే తల్లి, ఖచ్చితంగా. ఆ ఆశ్రమం బాధ్యత అంతా నేను ఎత్తినేసుకుంటున్నాను. నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాదేముంది అంకుల్, మా తాతగారు మీ నాన్నగారు కలిసి నిర్మించిన ఈ ఆశ్రమాన్ని మీరు ఇంకొకరి చేతికి వెళ్లకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది చెప్పండి? మీలాంటి పెద్దలు వెనకుండబట్టి ధైర్యంగా ఇదంతా చేయగలుగుతున్నాను. ఏది నీ మీద పెట్టుకోవు కదా, నువ్వేది చేసినా అంతా మాదే అంటావు. సరే మరి, నేను వస్తాను. బాయ్. సరే అమ్మాయి, జాగ్రత్తగా వెళ్ళు. బావా, దీన్ని ఎలాగైనా తొక్కాలి బావా. ఏంటి తొక్కుతావా? తొక్కడానికి అదేమన్నా కోడిపిల్ల అనుకుంటున్నావా? ఆటం బాంబు అది. చూడడానికి సన్నగా ఉందని అనుకుంటున్నామేమో, రాక్షస పిల్లది. అది స్పృహలో ఉండగా మనమేం చేయలేం. దానికి మత్తిచ్చి చేయాల్సిందే ఏదైనా.
నీ కోరిక తీరాక చంపి అవతల పడేయడమే. వదిలేసామా మనం చూస్తాం. మరి ఎలా బావా? చూద్దాం, ఏదో ఒక మంచి రోజు చూసి ప్లాన్ చేద్దాం. ప్రతి చిన్నదానికి దీనికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎంతలో తొందరపడి నువ్వేది చేయకు. నమస్తే పెద్ద అయినా ఇక్కడ అమ్మాయి ఉండాలి, సన్నగా తెల్లగా. ఆ అమ్మాయి ఉంటే కొంచెం పిలుస్తారా? ఇంతకీ మీరెవరు బాబు? నా పేరు మహేష్, ఇతని పేరు వంశీ. ఆ అమ్మాయితో కొంచెం పనిపడి వచ్చాం. ఆ అమ్మాయి ఇక్కడ ఉందా లేదా, ఉంటే కొంచెం పిలవండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. బాబు మీరు చెప్పేది చైత్రిక గురించేనా? ఆ అమ్మాయి పేరైతే తెలియదు కానీ ఈ పిల్లల కోసం ఫండ్స్ అవి కలెక్ట్ చేస్తూ తిరుగుతూ ఉంటది. ఆ అమ్మాయి చైత్రికనే బాబు, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ప్రస్తుతం ఊరెళ్ళింది. 1 month వరకు రానుంది. కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉందని చెప్పింది. ఆ అమ్మాయికి ఏమైనా చెప్పాలా బాబు? తనకిచ్చేద్దామని ఒక 25,000 తీసుకొచ్చాను. ఓకే, నా తరపున ఆశ్రమానికి 25,000 ఇస్తున్నాను. తను వస్తే చెప్పండి. బాబు మీ పేరు? వంశీ. అమ్మా చైత్రిక, మన ఆశ్రమానికి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడమ్మా నీ కోసం. ఆ అబ్బాయి చాలా మంచివాడమ్మా. ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చి 25,000 డబ్బులు ఇచ్చి వెళ్ళడం నిజంగా అతని ఎంత గొప్ప మనసు అంటే చాలా గొప్ప మనసు. దేవుడు నా మొర ఆలకించి అలాంటి వాడిని నీకు భర్తగా ఇస్తే బాగుండు తల్లి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చెప్పండి, ఏంటి సంగతులు? ఎలా ఉన్నాయి మీ సేవా కార్యక్రమాలు? మీలాంటి నలుగురు చేయూతనిస్తుంటే ఇంకో నలుగురు అనాథలకు లైఫ్ ఇస్తాము. తప్పకుండా. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీకు చేయూతనిస్తాను. ఇప్పుడు నేను వచ్చింది అందుకోసం కాదు, నాకు ఎప్పటి నుంచో క్రిస్టియన్లో చేరాలని కోరిక. మీరు కొంచెం సహకరిస్తే మీ క్రింద శిష్యరికం చేయాలని ఉంది. ఏమంటారు? ఓ తప్పకుండా, అదేం పెద్ద పని కాదు. కానీ ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి. మీరు మీ దేవుణ్ణి వదిలి మా మతంలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? నాకు కొంచెం వివరిస్తారా? అదేం లేదు, ఊరికే క్రిస్టియన్స్ లో చేరాలని కోరిక, అంతే. నేను ఒక విషయం చెప్తాను, ఏమనుకోకండి. పెద్దల కాలం నుంచి మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అంటున్నారు. ఇవాళ మీ అమ్మను వదిలేసి ఇంకో అమ్మ దగ్గరకు వెళ్తానంటున్నారు. మీ దేవుణ్ణే ప్రేమించలేని నువ్వు మా దేవుణ్ణి ప్రేమిస్తావా? అమ్మ మనసు ఎంత గొప్పదో ఆ దేవుని మనసు కూడా అంతే గొప్పది. ఇక్కడ ఈశ్వర్, అల్లా, యేసు అనేది లేనే లేదు. ఏ రూపాన్ని అయితే గట్టిగా పట్టుకుంటావో, మనస్ఫూర్తిగా నమ్ముతావో ఆ రూపమే భగవంతుడు. అది హిందువా క్రిస్టియనా అనేది కాదు. మతాలు మనం పెట్టుకున్నవండి, దేవుడికి కాదు. కొలిచే దేవుణ్ణి ప్రేమగా ఆరాధించండి చాలు. మా మతంలోకి రావాల్సిన అవసరమే లేదు. మీలాంటి వాళ్ళను చూసి ఆయన కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉండేది నేనే, అక్కడ ఉండేది నేనే అని. మా దేవుడి గురించి తెలుసుకుంటానంటారా? రోజు రండి, ఆయన గురించి వివరిస్తాను. తెలుసుకోవడంలో తప్పులేదు. మతం మార్చి ఇంకొక మతంలోకి దయచేసి రావద్దు. మతం మార్చి ఇంకొక మతంలోకి రావడం ఎలాంటిదో చెప్పనా? నీ తల్లి రొమ్ము పాలు తాగి ఆ తల్లి రొమ్మునే కాలితో తనడం. అన్ని మతాలు కలిసిపోతున్న ఈ రోజుల్లో మతం మారుతానంటారేంటండి బాబు? ఇంత చిన్నదానికి అంత పెద్ద క్లాస్ స్పీకర్ ఏంటండి బాబు? క్లాస్ కాదండి, నిజం. ఓకే వంశీ గారు, మీ వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇంకెప్పుడు మతం మారాలనే ఆలోచన రానివ్వ. నాకు యేసయ్య గురించి తెలుసుకోవాలని ఉంది. కొంచెం నేర్పిస్తారా? రోజు వస్తాను. ఓ ఖచ్చితంగా, నేర్చుకోవడంలో తప్పులేదు. పదండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమైంది? నిన్న వెళ్ళావా మీ లవర్ వంశీ దగ్గరికి? వెళ్ళానే, నాకు క్రిస్టియన్ లో చేరాలని ఉంది అన్నాను. అంతే, పెద్ద క్లాస్ స్పీకర్డే. గట్టిగా మాట్లాడితే కరిచేలా ఉన్నాడే.
మరేం చేసావు? మొత్తానికి రోజు వెళ్ళి కలవడానికి ఒప్పుకున్నాడమ్మా మహానుభావుడు. దీనికే ఇంత రాధాంతం చేశాడంటున్నావే, నీ ప్రేమ గురించి చెప్తే ఒప్పుకుంటాడా? అదేనే నాకు భయంగా ఉంది. నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పవా? నా దగ్గర ఏముందే నీ బొంద. మరి ఎలాగే ఇప్పుడు? రోజు కలవడానికి ఒప్పుకున్నాడు కదా, రోజు ఒక కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కలర్ఫుల్ గా కనిపించు. నీ గ్లామర్ తో పడకుండా ఉంటాడేమో చూద్దాం. అంతేనంటావా? బాబా, మన ఆశ్రమానికి మంచి రేటు కుదిరింది. రోడ్డు మార్గానికి దగ్గరగా ఉందని అమ్ముతారని అడుగుతున్నారు. నువ్వు అంటే మంచి పార్టీ బావా, తీసుకొస్తాను. ఏమంటావు? ఖచ్చితంగా బావా, తీసుకురా చూద్దాం. ఒక చిన్న మాట, చేతికి అడ్డుపడుతుందేమో. అది అడ్డుపెట్టే నేను భయపడాలా? ఆ ఆశ్రమం మాది, మా తాతగారు కట్టించారు. మా నాన్న చేతకనుడు కాబట్టి ఈ ఆశ్రమ బాధ్యతని చైత్రికి వాళ్ళ నాన్న చేతిలో పెట్టి వచ్చాడు. అలా అని కాదు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత బాధ్యతలను తను తీసుకుంది కదా. అయితే ఇప్పుడు తన అడుగులకు మడుగులు కొట్టమంటావా? తనకు డబ్బులు ఇచ్చినా ఒప్పుకోదు. తనని తప్పించడం తప్ప మనకి వేరే మార్గం లేదు. అవన్నీ నాకు అనవసరం విశ్వనాథం. తనను నువ్వు తప్పిస్తావో నోరు మూయిస్తావో నాకు తెలియదు. తను నాకు అడ్డు రాకూడదు. ఓకే? నీకెందుకు, నేను చూసుకుంటా. ఓకే? వంశీ గారు రండి, బండి తీయండి, చెప్తాను. ఇవాళ నా పుట్టినరోజు. ఏంటి, నాకు అసలు చెప్పనే లేదు? ఈ బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ యేసయ్యని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. ముందుగా ఈ చాక్లెట్లు పిల్లలకు పంచుదాం, తర్వాత నాకేం కావాలో చెప్తాను. ఓకే? ఈ రోజంతా మీతో టైం స్పెండ్ చేస్తాను. ఏం కావాలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. అదే అక్కడ ఆపండి. అవును, ఎంత దూరం, పైగా ఈ కొండ మీదకి పర్టికులర్గా ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ ప్లేస్ అంటే నీకు అంత ఇష్టమా? కాదు, ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే ఇక్కడైతే నో చెప్పలేరుగా. అవుననుకో, తమరు ఎంత దూరం తీసుకొచ్చి ఐ లవ్ యూ ఎవరికి చెప్పాలో. అది సరే, ఇవాళ నేను ఏది అడిగినా కాదని అన్నారుగా, ఏది అడిగినా ఇస్తారుగా, మాట మీద నిలబడతారుగా. ఖచ్చితంగా చెప్పండి మీకేం కావాలో. అది నాకు చేతనైతే ఖచ్చితంగా చేసి పెడతాను. నో చెప్పను. ముందు మీతో ఒక హగ్గు కావాలి. హగ్గే. చైత్రిక, ఏంటిది చిన్నపిల్లల్లా? నీకు తెలుసు కదా నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నానని. ఈ జీవితం యేసయ్యకే అంకితం. అయ్యా మహాప్రభు, నిన్ను నేను డేటింగ్ పిలవట్లేదు, ఒక హగ్గు మాత్రమే. రారా మగడా. ఏయ్ వంశీ, ఇక్కడికి వచ్చింది శిష్యరికం చేయడానికి కాదు. నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, అది చెప్పడానికే నీతో స్నేహం చేశాను. నేను నీ శిష్యరికం చేశాను. నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను. ఐ లవ్ యూ వంశీ. నేను నీతో చాలాసార్లు అన్నాను, నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. యేసయ్యే నాకు సర్వస్వం. నా మాటలో ఏ మార్పు ఉండదు. నీకు దూకి సావాలనిపిస్తే చావు. గుడ్ బై. నువ్వు చేసింది ఏం బాగాలేదురా. నేనేం చేశాను రా? అవతల అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. దానికి నన్నేం చేయమంటావురా? ఏం చేయమంటావా? ఆ మాట నాకు నోరెలా వచ్చిందిరా. బస్ స్టాండ్లో ఆ అమ్మాయి ఫండ్స్ కోసం వచ్చినప్పుడు ఎంతో కొంత ఇచ్చి పంపిక ఈ అడ్రస్ ఎందుకు ఇచ్చావురా?
సరే అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మాయికి యేసు గురించి ఇతుబోధ ఎందుకు చేసావురా? నీ చుట్టూ ఎందుకు తిప్పుకున్నావురా? 4 రోజులు ఆ అమ్మాయి చర్చికి రాకపోతే ఎత్తుకుంటూ ఆశ్రమానికి ఎందుకు వెళ్ళావురా? నాకు తెలియకుండా 25,000 ఆశ్రమానికి ఎందుకు ఇచ్చావురా? ఆ అమ్మాయి ప్రేమను పొందాలనేగా? అదేం లేదురా, యేసు గురించి తెలుసుకుంటానంటే రమ్మన్నాను. అంత చలాకీగా ఉండే పిల్ల 4 రోజులు కనిపించకుండా పోగానే టెన్షన్ తట్టుకోలేక ఆశ్రమానికి వెళ్ళాను. ఆ రోజు నువ్వు కూడా వచ్చావు కదరా, ఎలాగో వెళ్ళావు కదా అని చెప్పి అనాథల కోసం ఒక 25,000 రూపాయలు ఇచ్చాను. అది తప్ప? అది తప్పనడం లేదురా. ఆ అమ్మాయిని తీసుకొని స్కూళ్ళకి ఆశ్రమాలకి గుళ్ళు చుట్టూ తిరగడం కరెక్ట్ కాదు. తీరా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించాక ఇప్పుడు ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉండగా నాకేం తెలియదు అనడం కరెక్ట్ కాదు. గట్టిగా తిడదామనుకుంటే చర్చి పాస్టర్ అయిపోయావురా, లేదంటే నా చేతిలో చచ్చిపోయేవాడు. మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసి. లేదురా, నా జీవితం యేసయ్యకే అంకితం. ఏ పెళ్లి చేసుకొని యేసుని ప్రార్థించకూడదని ఎక్కడైనా రాసి ఉందా? వద్దురా. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే జీవితాంతం ఆ పాపం నీకే తగులుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, అవతల నీ కర్మ. నాయనా వంశీ, నన్ను ఆరాధించాలంటే బ్రహ్మచర్యమే అవసరం లేదు. సంసారంలో ఉంటూ కూడా భగవంతుని ఆరాధించవచ్చు. నీ వల్ల ఒక మనిషి బాధపడకూడదు. వెళ్ళి ఆ అమ్మాయితో నీ జీవితాన్ని గడుపు. సంసారంలో ఉంటూ నన్ను ఆరాధించు. ఇతర మతాలను కులాలను గౌరవించు. ఒకరి మనసు నొప్పించకుండా ధర్మంగా బ్రతుకు. తండ్రి యేసయ్య, నేటితో నా జన్మ ధన్యమై ఈ మాట తూచా తప్పకుండా పాటిస్తాను. తండ్రి, నీ బిడ్డను ఆశీర్వదించండి. అతనేమైనా వచ్చాడా? రాలేదే. ఇలా చేసిందేంట్రా? నన్ను క్షమించు చైత్రిక, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నీ ప్రేమను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నిజంగానా వంశీ గారు? నిజంగా. ఐ లవ్ యూ చైత్రిక. ఐ లవ్ యూ వంశీ గారు. బావా పార్టీ. అతనికి ఆశ్రమం చూపించావా? చూపించేశాను బాబా, అన్నీ మాట్లాడేశాను. మీరు ఒకసారి మాట్లాడితే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే, మీరేమంటారు దేవి గారు? అంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. వాళ్ళు మెచ్యూర్ అయ్యేదాకా ఉంచుకుంటే అప్పుడు వాళ్ళని ముంబైకి తరలిస్తే మంచి డబ్బు వస్తుంది కదా మీకు. ఆలోచిస్తాను, కానీ అప్పటి వరకు వాళ్ళని ఇక్కడ ఉంచడానికి షెల్టర్ లేదే. నన్ను మా సారు వాళ్ళతో మాట్లాడమంటావా? ఈ పిల్లలందరినీ మాకు అప్పగిస్తే మీకు మంచి అమౌంట్ వస్తుంది. వెంటనే పిల్లలు కూడా అంటే పబ్లిక్ అనుమానం వస్తుంది. ముందు ఆశ్రమం తీసుకొని ఫ్యాక్టరీ కట్టుకోండి, తర్వాత పిల్లల్ని ముంబైకి తరలించే మార్గం ఆలోచన. ఏమంటారు? సరే, అయితే రిజిస్ట్రేషన్ అప్పుడు కలుద్దాం. ఓకే వంశీ, నేను ఇక బయలుదేరతాను. ఆశ్రమానికి వెళ్ళాలి. అక్కడ పిల్లలు ఉన్నారు. ఎలా ఉన్నారో ఏమో. అక్కడ ఒక తాత ఉన్నాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఎలా ఉన్నాడో ఏమో, ఎప్పుడూ నన్నే కలవరిస్తుంటాడు. ఆయనకి నేను తప్ప ఎవరూ లేరు. ఊరు వెళ్ళాలి. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి. అమ్మకి తాతకి నీ గురించి చెప్పి ఒకరోజు వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఒకరోజు వచ్చి తీసుకొని వెళ్తాను. వెళ్ళగానే నాకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఉత్తరం రాస్తూ ఉండు. నీ నుంచి ఉత్తరం రావడం లేట్ అయితే నేనే వచ్చేస్తాను ఆశ్రమానికి. ఓకే? ఓకే సార్, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. మీరు నా ముందు ఈ డ్రెస్సులు వేయడం మానేయండి. ఇంకా చర్చి ఫాదర్ లాగే కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక లవర్ బాయ్. ఓకే? ఓకే. రే మామ, వంశీ వాళ్ళమ్మ చనిపోయిందిరా. అవునా? ఎప్పుడురా? చనిపోయి 15 రోజులు అవుతుందిరా. పోస్ట్ మ్యాన్కి టైఫాయిడ్ జ్వరం రావడంతో ఉత్తరాలు ఎవరికి అందించలేకపోయాడంట్రా. వాడు వెళ్ళి ఆ సమాధి పైన పడుకొని ఏడుస్తున్నారురా. వీడు వెళ్ళేలోపే వాళ్ళ పెదనాన్న కొడుకు కర్మకాండ పూర్తి చేసి సమాధి కూడా కట్టేశాడంట. వీడేమో ఆ సమాధిపై పడి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు మనం వెళ్ళకపోతే వాడు మనకు దక్కర్రా. పదా వెళ్దాం.
ఇంటికి పోదాం రారా, ఎన్ని రోజులు ఇలా? ఎన్ని రోజులు రా ఇలా? వెళ్దాం రా. అక్కడ చర్చిలో ప్రార్థన లేదు, నాకేమో ఆఫీస్ సెలవు దొరకడం లేదు. నువ్వు ఇలా మూడీగా డల్గా ఉండడం అసలేం బాగాలేదు. నిన్ను ఇలా చూస్తూ నేను సంతోషంగా ఉండలేను. నువ్వు ఇలా ఏడుస్తుంటే చనిపోయిన అమ్మ తిరిగి వస్తుందా చెప్పు? లే, రెడీ అవ్వు, వెళ్దాం. హాయ్ వంశీ, నేను ఇక్కడ క్షేమమే, నువ్వు అక్కడ క్షేమమే అని తలుస్తున్నాను. నేను నిన్న సాయంత్రానికి ఊరు చేరుకున్నాను. నీ గురించి అమ్మకు కూడా చెప్పాను. అమ్మ చాలా సంతోషించింది. 1-2 రోజుల తరువాత ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తాతని కలిసి నీ గురించి చెప్పి తరువాత నీ దగ్గరికి వస్తాను. ఓకే మరి, బాయ్. ఇట్లు నీ చైత్రిక. తాత, తాత ఏమైంది తాత? లే తాత, తాత లే తాత, ఏమైంది తాత? అయిపోయింది తల్లి, అంతా అయిపోయింది. వాళ్ళు ఈ ఆశ్రమాన్ని ఎవరికి అమ్మేస్తారు. ఈ ఆశ్రమం రోడ్డు మార్గం దగ్గరగా ఉంది తల్లి. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలానికి మంచి వాల్యూ కలుగుతుందంట. అందుకే ఈ ఆశ్రమాన్ని అమ్మేసి ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ కడతారంట. అది అడిగిన నన్ను ఇలా తోసేసి వెళ్ళిపోయారు. ఎందుకు నన్ను అడ్డు తొలగించుకొని ఆశ్రమాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికా? నేను బ్రతికుండగా అలా జరగనివ్వనురా. ఇప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని బొక్కలో తోయించకపోతే నా పేరు చైత్రికనే కాదురా. చైత్రిక, ఆవేశం వద్దు. ఆవేశపడడం వల్ల నీకు వచ్చేది ఏదీ లేదు. మంచి వయసులో ఉన్నావు. అనాథులు, ఆశ్రమాలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అంటూ తిరిగి యవ్వనాన్ని, నీ వయసుని వృధా చేసుకుంటున్నావు. నువ్వు ఎస్ అంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. ఆశ్రమంలో వచ్చే పర్సంటేజ్ నా వంతు వాటా కూడా నీకే ఇచ్చేస్తా. నీకు కొంత పర్సంటేజ్ వస్తుంది, అది నువ్వే ఉంచుకో. ఇద్దరం పెళ్లి చేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? దరిద్రుడా, ఆ మాట అనడానికి సిగ్గులేదు? చావనైనా చేస్తాను గాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది ఈ జన్మకు జరగదురా కుక్క. ఏంటి, ఆశ్రమంలో నాకు వాటా ఇస్తావా? నేను బ్రతికేదే ఆశ్రమం కోసం రా. మీకెలా దక్కనిస్తాను? మీరెవర్రా నాకు వాటా ఇవ్వడానికి? మా తాతల కాలం నుంచి ఈ ఆశ్రమం మేనేజ్మెంట్ అంతా మా చేతుల మీదుగా జరుగుతుంది. నిన్ను, వాణ్ణి ఈ ఆశ్రమం వెనకాల ఉన్న వాళ్ళందరినీ లాగి బొక్కలో వేయిస్తా. గజేంద్ర భూపతి వాళ్ళ నాన్నగారు, మా తాతగారు రాసిన ఆస్తి కాగితాల ప్రకారం మా 2 కుటుంబాలకి ఈ ఆశ్రమం బాగోగులు చూసుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి ఎవరికీ హక్కు లేదురా. అమ్మా,
అమ్మా చైత్రిక, అమ్మా చైత్రిక, ఏమైందమ్మా? లే అమ్మా. ఆటో ఆటో. అమ్మా వంశీకి ఉత్తరం రాయనా మరి? వద్దు తాత, అతను చాలా సున్నితం. నాకు ఇలా అయిందని తెలిస్తే అస్సలు తట్టుకోలేడు. ఆ క్షణమే చనిపోతాడు. అస్సలు నేను బతుకుతానో లేదో కూడా తెలియదు. అతను వాళ్ళ అమ్మకి బాగోలేదని ఊరెళ్ళాడు. అతని అడ్రస్ కి నేను చెప్పినట్టుగా నువ్వు రాసినట్లుగా ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా. నానా వంశీ, నేను ఆశ్రమంలోని సంజీవయ్య తాతని. నేనిక్కడ క్షేమమే, నువ్వు అక్కడ క్షేమమే కదా? చైత్రిక మనల్ని మోసం చేసి ఎవరో అబ్బాయితో లేచిపోయింది. మొదట నేను నమ్మలేకపోయాను. తర్వాత చైత్రిక ఫ్రెండ్ స్వప్న ద్వారా అసలు నిజం తెలిసింది. ఆశ్రమాన్ని కూడా ఎవరికో అమ్మేశారు. అక్కడ ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇట్లు నీ సంజీవయ్య తాత. ఏంటమ్మా ఇదంతాను? ఇంకేం మాట్లాడు తాత, ముందు ఈ ఉత్తరం పోస్ట్ చేయి. నువ్వు ఊరెళ్ళిపో, నేను బతుకుంటే కలుద్దాం. డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఓవర్ బ్లీడింగ్ అవడంతో పల్స్ పడిపోయింది. ఇంచుమించు అమ్మాయి కోమా స్టేజ్ లో ఉంది. ఓ 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేను. ఆ అమ్మాయి బంధువులు ఎవరన్నా ఉంటే కబురు పంపండి. ఆ అమ్మాయి స్పృహలోకి వస్తే గానీ నేనేం చేయలేను. బావా బావా బావా, ఏంటి బావా ఇలా దుప్పటి కప్పులు వణుకుతున్నావు? అది కళ్ళకు వచ్చింది బావ. ఏంది అదేనా? నీకు కూడా కళ్ళకు వచ్చిందా? అవును బావ, అదే. ఏం చేద్దాం బావా? ఎందుకు బావ భయపడ్డావు? అది ఎప్పుడు తెచ్చిందిగా. మరి ఇప్పుడు ఎందుకు కళ్ళకు వస్తుంది బావా? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.
కనిపించవా? నా మొర ఆలకించవా? చెప్పు శీర్షక, ఏమిటి నీ కోరిక? మనిషి శరీరంలోకి నేనెందుకు ప్రవేశించలేకున్నాను? ఇప్పుడు నీకు ఉన్న ఈ శక్తి సరిపోదు, దానికి కొంత శక్తి కావాలి. ఏమిటా శక్తి? దానికి పరిష్కారం చెప్పు భూతరాజమా. నేనొక మంత్రం ఇస్తా, ఆ మంత్రముతో 7 సంవత్సరముల కఠోర తపస్సు చెయ్యి. అలాగే భూతరాజమా, ఆ మంత్రం ఏమిటో చెప్పండి. ఆ మంత్రము చెవిలో చెప్పవలేను, దగ్గరికి రా. ధన్యురాల్ని భూతరాజమా, ధన్యురాల్ని. మరి ఇక నేను సెలవు తీసుకోనా? అలాగే భూతరాజమా. అది నాయన జరిగింది. అలా వాళ్ళ వల్ల హాస్పిటల్లో చేరి కోమాలోకి వెళ్ళిన ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయింది. ఆత్మగా మారి అతని కోసం వెతుకుతున్న తరుణంలో అదే రాశి, అదే నక్షత్రం, అదే తిథిలో అతని పోలికలతో పుట్టిన నిన్ను చూసి నీ శరీరంలోకి ప్రవేశించటానికి 7 సంవత్సరాలు తపస్సు చేసి అతీత శక్తులు పొంది నీ ద్వారా తనకి, పిల్లలకి అన్యాయం చేసిన వాళ్లను చంపి తన పగ తీర్చుకుంది. ఇప్పుడు తన కోరిక ఒకటే, నీ మరదలు బృందాల్లో దూరి తన శరీరం ద్వారా నీతో సహగమనం చేయాలన్నదే తన కోరిక. ఈ తులసిమాల నీ మెడలో ఉన్నంత వరకు అది నీలో ప్రవేశించదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి స్వామి? అది ఆ అమ్మవారి వల్లనే అవుతుంది. నిత్యం గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం జపించు. మరి వస్తాను స్వామి. తారా, రే సాయి, ఆ ముసలోడు చెప్పిందంత అబద్ధం రా. రిటైర్డ్ టీచర్ విశ్వనాథం, అతని పిల్లలు బాగా చదువుకొని ఫారెన్లో సెటిల్ అవ్వడం, ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు అని చెప్పడం, అదంతా అబద్ధం. వాడు మనకు అబద్ధం చెప్పాడురా. ఆ విశ్వనాథాన్ని, అతడి పిల్లల్ని మొత్తాన్ని వాళ్ళ కుటుంబంతో సహా ఎవరూ లేకుండా ఆ అంతకుడే చంపేశాడంట్రా. అవునా? ఇంతకు ఎవర్రా అంతకుడు? ఏమన్నా క్లూ దొరికిందా? దీన్ని బట్టి చూస్తుంటే వాడు నెక్స్ట్ టార్గెట్ నువ్వేరా. మీ నాన్నని చంపేశాడు, నెక్స్ట్ మీ కుటుంబంలో పెద్దవాడు నువ్వే కాబట్టి నెక్స్ట్ నిన్ను చంపేస్తాడు. బాగా ఆలోచిస్తే ఇక్కడ ఇంకో విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. విశ్వనాథాన్ని చంపిన చోట అదే బొమ్మ దొరికింది కాబట్టి మీ నాన్నగారికి విశ్వనాథానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అదేంటో మనం తెలుసుకున్నామంటే వాడికంటే ముందే మనం వాడిని చేరుకోవచ్చు. ఎలా ఎలా? మీ అమ్మని అడుగు. ఈ విశ్వనాథం అనే వ్యక్తి మీ అమ్మకేమైనా తెలుసా? మీ నాన్న అతను ఫ్రెండ్సా? మీ నాన్న అతను కలిసి ఎవరి కుటుంబానికైనా ద్రోహం చేశారా? ఇవన్నీ మనం తెలుసుకున్నామంటే వాడిని పట్టుకోవడం సాధ్యం అవుతుంది. ఓకే. అమ్మా రైట్. నిన్ను ఒక మాట అడుగుతాను, ఏది దాయకుండా నిజం చెప్పవే. అసలు నాన్నగారు నా చిన్నప్పుడు ఏం చేసేవారు? మనం నా చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? మన సొంత ఊరు ఏది? నాన్నగారికి విశ్వనాథ్ అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉంటే అతనికి నాన్నకి సంబంధం ఏంటి? అంటే అది విశ్వనాథం అనే అతను మీ నాన్నకి బాగా తెలుసు. అప్పట్లో ఇద్దరు కలిసి ఏదో ఒక ఆశ్రమం గురించి తిరిగేవాళ్ళురా. దాని గురించి ఏవో గొడవలు కూడా జరిగాయని తెలుసు, కానీ పూర్తిగా ఇది విషయమని నాకైతే తెలియదు. అయితే మీ నాన్నగారు ఏ రోజు నాకు అంత వివరంగా ఏది చెప్పింది లేదు. నేను అడగాలని ప్రయత్నిస్తే నన్ను కసిరేవాడు. ఆ ఆశ్రమం పేరు నాకు తెలియదు గాని. ఆశ్రమం అంటున్నావు కదా, ఆశ్రమం పేరేంటి? అది ఎక్కడుంది? నీకేమన్నా తెలుసా? నెల్లూరు జిల్లా విడవలూరు మండలం. ఆ లైన్ లో ఎక్కడో ఉందని మాత్రం తెలుసు. రారా. అమ్మ ద్వారా కొంచెం క్లూ అయితే దొరికిందిరా. దీన్ని పట్టుకుని వెళ్దాం. అక్కడికి వెళ్తే ఇంకేదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ఏమంటావు?
ఏట్రా సంగతులు? ఏముంది మామ, సదా మామూలే. అవునరా, నీ మెల్లో తులసిమాల ఏదిరా? అవునరా, ఏది ఎక్కడో పడిపోయినట్టుందిరా. మరీ అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావురా? స్వామి ఏం చెప్పాడు? ఈ అమావాస్య దాటేంత వరకు తులసిమాల పోగొట్టుకోకుండా చూసుకోమన్నాడు. స్వామీజీ చెప్పిన ప్రకారం ఇక నువ్వు బయట తిరగకూడదు. అది ఎప్పుడు నిన్ను ఆవహిస్తుందో తెలియదు. పద. బావా బావా, నీకెన్నిసార్లు చెప్పా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని? మొన్న వెళ్తానంటే నువ్వే వెళ్ళమన్నావు కదా. వెళ్ళమన్నాను గానీ ఎప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగమని చెప్పలేదు కదా. వాడికి ఇప్పుడు దెయ్యం పట్టిందంట. నాకు అదే భయంగా ఉంది. లే పద, ఏదైనా తాయిత కట్టిస్తాను. అప్పుడైనా ఈ చీడపేడ కలలు రాకుండా పోతాయి. ఈ అమ్మాయికి చీడపేడ కలలు వస్తున్నాయి. ఏదైనా తాయిత కట్టండి స్వామి. మహేష్ అంటే మీరేనా? అవును నేనే. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు సాయి, ఇతని పేరు రఘు. ఒక కేసు విషయమై మీతో మాట్లాడడానికి వచ్చాం. కేసా? కేసు గురించి నాతో మాట్లాడడానికి వచ్చారా? ఏంటి ఆ కేసు? ఏం మాట్లాడాలి? అసలు విషయం ఏంటంటే, ఓ 10 సంవత్సరాల క్రితం ఆశ్రమం గొడవల్లో చైత్రిక, గజేంద్ర భూపతి, లెక్చరర్ విశ్వనాథం పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు. అంతకుముందు ఆ అమ్మాయి చనిపోయింది. మేము ఇక్కడ దిగగానే స్టేషన్లో పాత ఫైల్స్ అన్ని తిరగాయిగా. మీరు అప్పట్లోనే ఆశ్రమం మీద కేసు వేశారని, అక్కడ కట్టిన ఫ్యాక్టరీని మూయించేశారని తెలిసింది. ఆ గొడవల్లోనే మీ ఫ్రెండ్ వంశీ చనిపోయాడని తెలిసింది. ఇది రాంగ్. నా ఫ్రెండ్ వంశీ ఆ గొడవలో చనిపోలేదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని ఒకే ఒక కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకే, నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు. తను చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కదా. ఎవరు? అదే అమ్మాయి పేరు చైత్రిక. నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పలేదు. ఆ గజేంద్ర భూపతి మా నాన్నగారే. అప్పుడు మా నాన్నగారు, లెక్చరర్ విశ్వనాథం ఇద్దరు చనిపోయారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు చనిపోయిన దగ్గర ఒక టెడ్డీ బేర్ ఉంటుంది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? టెడ్డీ బేర్ అంటే చైత్రిక దగ్గర ఎప్పుడు ఒక టెడ్డీ బేర్ ఉంది. అది చూస్తే కానీ చెప్పలేను అది ఇదా అదా అనేది. ఆ టెడ్డీ బేర్లో చైత్రిక ఆత్మ ఉండి ఇదంతా చేస్తుందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఒక స్వామీజీని కనుక్కుంటే మాకు తెలిసింది ఏంటంటే, ఆత్మలకి బొమ్మలో దూరే శక్తి లేదని. మీకు వచ్చిన సందేహమే నాకు వచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం, బొమ్మలో ఆత్మ ఉందేమో, ఇదంతా చేస్తుందేమోనని. లేదా ఎవరో దానికి సహాయం చేస్తైనా ఉండాలి. దానికి ఎవరో ఎందుకు సహాయం చేస్తున్నారు, ఇది మాకు తెలియాలి. మీరు కాదు కదా. మీరైతే దయచేసి నిజం చెప్పండి. నాకు అలాంటి అవసరం లేదు బ్రదర్. నా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఈ చర్చి బాధ్యతలని నా మీద పడ్డాయి. రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ పెళ్లి కూడా చేసుకోకుండా నా శేష జీవితాన్ని ఏసైతో గడిపేస్తున్నాను. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చే సమయాన్ని చర్చిలో ప్రార్థనలో పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ రోజు పాటలు కానీ ప్రార్థనలు కానీ రాత్రి 10 అవుతున్నా వినిపించకపోవడంతో అనుమానం వచ్చి చర్చికి వెళ్ళాను. నా ఫ్రెండ్ వంశీ పాయిజన్ తీసుకొని చనిపోయి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాను. తర్వాత అక్కడున్న లెటర్ చదవక నాకు అర్థమైంది. వెంటనే ఆవేశంగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అప్పటికే ఆశ్రమాన్ని పడగొట్టేసి ప్రాక్టీ కట్టేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి అడ్రస్ దొరకలేదు. ఒక 4 సంవత్సరాల తర్వాత ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది.
ఆశ్రమంలోని పెద్ద ఆయన నన్ను క్షమించిన ఆయన చరిత్రగా చనిపోయిందని చెప్పాడు. ఎవరితోనూ లేచిపోలేదు. ఆశ్రమంలోని గొడవల్లో లెక్చరర్ విశ్వనాథం తన తలపై రాడ్డుతో గట్టిగా కొట్టడంతో కోమాలోకి పోయింది. 4 ఏళ్లు కోమాలో ఉండి తర్వాత చనిపోయింది. తను చనిపోతుందని తెలిస్తే వంశీ తట్టుకోలేడని నన్ను క్షమించు బాబు, నాకు తర్వాతే తెలిసి ఆ ఉత్తరం చదివి వంశీ తట్టుకోలేక చనిపోయాడని. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏడవని రోజు లేదంటే నమ్మండి. ప్రేమించుకోవడం కాదు, ఒక్కొక్కసారి అపార్థాలు కూడా ప్రాణాలు తీస్తాయని నాకు ఆ రోజే అర్థమైంది. మరి వీళ్ళని ఎవరు చంపుంటారు? మా ఎంక్వైరీలో మాకు ఈ ఫోటో దొరికింది, అది సీసీ కెమెరాలో. మీరేమైనా ఇతను ఎవరో చెప్పగలరా? వెనక నుంచి మాత్రం అంతా మా వంశీలానే ఉన్నాడు. ఒకసారి మీ వంశీ ఫోటో ఉంటే తీసుకొస్తారా? ఇతను ఎక్కడో చూసినట్టుందే సార్. ఇతను పిజ్జా డెలివరీ బాయ్ సార్. అవునా? అవును సార్, ఇతను ఆటోనగర్లో ఉంటాడు. అయితే పద. బ్రదర్, మీరు రాకూడదు? మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నాకు అతన్ని చూడాలని ఉంది. అదండి డ్రెస్ మార్చుకొని వస్తాను. లాగండి దాన్ని ముగ్గులోకి. ఏయ్ బృందా, వీళ్ళంతా నిన్ను కాపాడగలరు అనుకుంటున్నావా? వీళ్ళు నన్నేం చేయలేరు. మర్యాదగా నీ చేతికి ఉన్న తాయెత్తు తీసి నాకు వశం అవ్వవే. కొద్ది రోజులు నేను నా వంశీతో గడిపి ఆ తర్వాత వదిలేస్తాను, లేదా ఇక్కడున్న అందరినీ చంపేస్తాను. జాగ్రత్త. ఏయ్ చైత్రిక, నీకు ధైర్యం ఉంటే లోపల అడుగుపెట్టి ఆ ముగ్గులో కూర్చోవే. తర్వాత చూద్దాం నువ్వు ఇక్కడే ఉంటే. 7 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన రక్త పిశాచినే నేను. ఈ ముగ్గులు తాయిత్తులు నన్నేమి చేయలేవు తెలుసా? నువ్వు అమ్మవారి భక్తురాలివి, నువ్వు పిలిస్తే అమ్మవారు ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళి అమ్మ భవానీని ప్రార్థించు. అలాగే స్వామి. అమ్మా భవానీ, మా బావని కాపాడమ్మా. మా కుటుంబం అంతా నీకు భక్తులమే. అలాంటి మాకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటే చూస్తూ ఉంటావా? చెప్పు తల్లి, నువ్వు నా మొర ఆలకించి దిగి రాలేదో నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తా. చైత్రిక, ఇలా ప్రవర్తించడం సరికాదు. మరి ఎలా ప్రవర్తించమంటావమ్మా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వంశీని నా నుంచి దూరం చేశావు. ఆశ్రమంలోని పిల్లల్ని అనాథలు చేశావు. ఎంతో మంది రోడ్డు మీద అడుక్కుంటుంటే చూస్తూ ఉన్నావు. అనాథలకు ఆశ్రమం కల్పించాలనుకున్న నన్ను ఒక స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం నన్ను చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నావు. నువ్వు అమ్మవి కాదు, రాతి బొమ్మవి. నీకు మనసు అనేదే లేదు. ప్రతి విషయానికి ఒక అర్థం ఉంటుంది. పుట్టిన ప్రతి జీవికి రుణానుబంధం అనేది ఒకటి ఉంటుంది. చైత్రిక, కాలానికి అందరూ వశమైపోవాల్సిందే. అది బిడ్డలైనా, ఆస్తులైనా, బంధాలైనా రుణానుబంధాన్ని బట్టే ఉంటాయి. కర్మ పూర్వజన్మ సారాంశాన్ని బట్టే అంతా జరుగుతుంది. అది ప్రకృతి సహజం. ఇతన్ని వంశీ కాదు, ఇతను వేరు. అదే పోలికలు, అదే తిథి, అదే నక్షత్రంలో పుట్టినంత మాత్రాన నీ వాడవడు. ఇతనికి బృందాకి రాసిపెట్టి ఉంది. నువ్వు ప్రేమించిన వంశీ మరో 2 వారాల్లో పుట్టబోతున్నాడు. నువ్వు ఈ భూమి మీద పుట్టేలా నీకు వరమిస్తున్నాను. మీ ఇద్దరూ కలిసి మళ్ళీ వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు. అలా పుట్టాలి అంటే నీవు అతన్ని వదిలేసిన తక్షణమే ఈ భూమి మీద పుడతావు. కృతజ్ఞరాల్ని. నేను ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతాను. క్షమించు తల్లి.
సార్ అచ్చం మా ఫ్రెండ్ వంశీలానే ఉన్నాడు సార్. లాల్చి వేస్తే డిటో మా చర్చి పాస్టర్లా ఉంటాడు. అవునా? యు ఆర్ అండర్ అరెస్ట్.